హిస్టరీ రిపీట్స్ అట. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి, చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. ఇప్పటికే దాదాపుగా చర్చలు పూర్తి, గేట్లు ఎత్తేందుకు హస్తం సిద్ధం. లోక్సభ ఎన్నికల్లోపే అంతా సెట్ రైట్. గతంలో సిఎల్పిని విలీనం చేసుకున్న కేసీఆర్, గులాబీ బాస్కు రేవంత్ రెడ్డి కౌంటర్ వ్యూహం అట. సో ఇప్పుడు ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే వాళ్ళకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు కనుక గంపగుత్తగా వచ్చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ అక్కర్లేదనమాట. కేసీఆర్ గతంలో ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని తీసుకొని ఎలక్షన్ లేకుండా చేసిండు. సో అట్లనే ఆనాడు సిఎల్పి విలీనం అని కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోబోతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడట. సో ఇట్లా ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి ఒకరిద్దరు నాతో మాట్లాడినారు, అసలు ఏం పార్టీ ఇది ఇంత దరిద్రంగా ఉన్నది, ఆ కుటుంబంలో ఆ ముగ్గురు తప్ప ఎవరు ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేరు, అంటే ఎమోషనల్గా అసలు ఆ పార్టీ కనెక్టే అవుతలేరు అనమాట. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ ఉన్నది, చాలా పార్టీలు ఉన్నాయి దేశంలో, కాంగ్రెస్ ఉన్నది, మిగతాయి ఉన్నాయి. కొంతమంది ఆ పార్టీకి హార్డ్ కోర్గా అట్లా ఉండిపోతారు. ఒక ఐడియాలజీ లేకపోతే ఒక సిద్ధాంతము అందులో ఉన్న అడ్మినిస్ట్రేషను నచ్చో లేకపోతే ఆ నాయకుడు నచ్చో ఆ పార్టీని వదిలిపెట్టారు వాళ్ళు. కానీ వీళ్ళ ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఆ ముగ్గురు తప్ప అయిపోయింది ఇక వాళ్ళ పనిగా. అంటే అంత కమర్షియల్గానే ఆలోచించినారు ఆ పార్టీని. రాజకీయాల్లో హిస్టరీ రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది, అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. గతంలో సిఎల్పిని విలీనం చేసుకొని కాంగ్రెస్ను వీక్ చేసిన కేసీఆర్ను అదే ఫార్ములాతో దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నదట. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకొని రాజకీయంగా గులాబీ బాస్ను పూర్తిగా బలహీనపరిచేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తున్నది. అందుకు ఏఐసిసి నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా సమాచారం. దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తున్నది. టార్గెట్ ఎల్పీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనం పైన ఫోకస్ పెట్టాలని సూచించిందట. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు అంటే 26 మంది పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ ఇస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఎల్పీ విలీనానికి అవసరమైన 26 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నదట. అయ్యా కేసీఆర్, నువ్వు ఏదైతే గతంలో చేసినావో ఇప్పుడు అదే పని నీ మీదే వేస్తున్నారు, నీ మీద ప్రయోగిస్తూ ఉన్నారు. కాలము గిర్రన తిరుగుతుంది కదా, ఇట్లా మళ్ళీ ఏడికి వచ్చి అవుతుంది, కాలము గిర్రన తిరుగుతూనే ఉంటుంది కదా. సమయం గొప్పదా అని అనుకుంటే ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఏది నైతికత? మరి మీరు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుంటామని మరి మీరు క్వశ్చన్ చేసినారు కదా. 100% ఇక్కడ నైతికత అన్న అంశం ఖచ్చితంగా కాంగ్రెస్ ఎదుర్కోవాల్సిందే. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు రాజీనామా చేయాల్సిందే, ఎలక్షన్ రావాల్సిందే. అయినా వీళ్ళేమి ఆ పార్టీ యొక్క ఐడియాలజీ నచ్చో ఇంకొకటి కాదు. ఈ పార్టీ అధికారంలో లేదు, అధికారంలో ఉన్న పార్టీలకు మనం పోవాలి, ఈ ఆలోచన తప్ప ఈ రాజకీయ నాయకులకి పార్టీ ఫిరాయింపులు అన్నవి వాళ్ళ స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం తప్ప ప్రజల కోసం చెయ్యరు. ఇప్పుడు ఇందులో మాఫియా ముఠా అంతా, ఈ మాఫియా అంతా అందులోకి పోయి చేరుతుంది. ఇప్పుడు ఆడ మాఫియా తయారు చేస్తారు. ఈ ప్రక్షాళన జరగాలి. అసలు ఈ పార్టీ విలీనం అన్నది కూడా పెద్ద ఇది. అసలు పార్లమెంట్లో ఒక చట్టం రావాలా. మళ్ళీ ఈ చట్టం చేయడానికి ఏ పార్టీ అంగీకరించదు చూడండి. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న పార్టీలు కూడా అంగీకరించాం, ఎందుకంటే మళ్ళీ రేపు మేము అధికారంలోకి వస్తే మేము ఎట్లా చేయాలా? ఈ ఎల్పీలు విలీనాలు ఇవన్నీ పక్కన పెట్టేసి రాజ్యాంగ సవరణ జరగాల. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తున్న క్రమంలో ఇమ్మీడియట్గా ఆయన సభ్యత్వం రద్దయిపోవాలి. అది లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, శాసన మండలి కానీ, శాసనసభ కానీ. సో అలాంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్కు చెందిన 5గురిని, వైసీపీకి చెందిన 3గురిని, బీఎస్పీకి చెందిన 2ని, సిపిఐ తరపున గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకున్నది బీఆర్ఎస్. ఎవరిని వదిలిపెట్టలే. ఇక తర్వాత అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రి పదవులు కూడా ఇచ్చినారు.
స్పీకర్ కంప్లైంట్ చేస్తే అసలు కనీసం కూడా పట్టించుకోలే. ఇక ఆ తర్వాత ఏం చేసిండు తెలివిగా 19 మంది కాంగ్రెస్ నుంచి గెలిస్తే అందులో 12 మందిని లాగేస్తే ఎల్పీ విలీనం అయిపోద్ది, ఎలక్షన్ కూడా ఉండదనే కోణంలో ఆలోచించి 12 మందిని తీసుకున్నాడు. లోక్సభ పోలింగ్ లోపే కంప్లీట్ చేస్తారట. రాష్ట్రంలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగబోతున్నది. అంతలోపే బీఆర్ఎస్ఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదట. లోక్సభ ఎన్నికల టైంలో గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు లీడర్లు లేకుండా చేయడమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో గులాబీ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మెజారిటీ శాసనసభ్యులు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. కాంగ్రెస్లో చేరేందుకు సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు హస్తం పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలతో సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలు జరుపుతున్నట్టుగా టాక్. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ తర్వాత మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. దశల వారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత లోక్సభ ఎన్నికల్లోపు ఎల్పీ విలీనం పూర్తి చేయాలని హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకున్నదట. సో అంటే ఎంపీ ఎలక్షన్స్ లోపే మొత్తం సీన్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు వీళ్ళకున్న ఆయుధం ఏంది? కాంగ్రెస్ మరి ఎందుకు చేసిరు ఇట్లా అంటే, అగో బీజేపీ లక్ష్మణ్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇగో కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మా ప్రభుత్వాన్ని కూలుస్తారట, మేము ఎందుకు ఊరుకుంటాం. ఇది ఒక ఆయుధంగా మారింది వీళ్ళకి. సో ఏది ఏమైనా టెక్నికల్గా మనం చూసినప్పుడు మీరు ఎన్ని మాట్లాడుకున్నా నైతికంగా ఇటువంటి చర్యలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు.